అందరికీ నమస్కారం. నా పేరు దండేలక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. ఈరోజు నాగేశ్వరరావు గారి వారిది ఇప్పటికీ 3 ఎకరాలున్నర ఆ జాగ అనేది వాళ్ళు తీసుకొని బాగా కష్టపడి ఆ జాగను తీసుకుంటాం జరిగింది. చెరువు పక్కన అని చెప్పని కూలగొట్టారు. కూలగొట్టించిన అధికారము దాని మీద ఎవరైతే ప్రభుత్వము ఫోకస్ పెట్టిందో ఆ ఫోకస్ వల్ల దాళ్ళకి చాలా ప్రాబ్లం చేశారు. కానీ దీంట్లో ఒక్కటే మేము చెప్పేది, అంత కష్టపడి పని చేసుకొని వాళ్ళు ఎంతో మందికి అన్నం పెట్టి వాళ్ళు ఆ జాగలో ఉండి వాళ్ళు ఒక పార్కు పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా షూటింగులు కానీ సినిమాలు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా దాన్ని పట్టుకొని వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు వాళ్ళ జాగ అనేది ఒరిజినల్ జాగ. చెరువుల పక్కన చాలా ఉంటాయి, మరి అవన్నీ ఎందుకు పట్టించుకోవటం లేదు ప్రభుత్వము? 25 సంవత్సరాల జాగని మీరు పట్టించుకుంటానికి అధికారము మీ ప్రభుత్వానికి ఇచ్చిందా? ఏమని ఇచ్చింది? మీరు ఎంత ఆస్తులు గుంజుకొని ఆ డబ్బుల మీద ఎగబట్టానికని మీ ప్రభుత్వం పట్టించుకుంటుంది. కానీ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ కొడుకు నాగేశ్వరరావు గారి కొడుకు వాళ్ళు ఎన్నో ఆస్తులు కూడా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడైతే ఏదైతే కొనుక్కున్నారో ఎంతో కష్టపడి కొనుక్కున్న ఆస్తి అది. 3 ఎకరాలనే ఆస్తి వాళ్ళది, ఓను ఆస్తి, ఎవరికి సంబంధం లేని ఆస్తి. అది మీరు గుంజుకొని ఇలా తప్పుల మీద ఇరుక్కుంటే మన ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఆ ప్రభుత్వం కూడా ఆ ముంటు కోసమే మీరు ఎగబడుతున్నారని చాలామంది ప్రజలు కూడా మీకు చెప్తున్నారు. మీలాంటి మనుషుల్ని మన ప్రభుత్వంలో పెట్టుకుంటే పార్టీలంటే ప్రజలకు పార్టీలు కాదు. మీరు ఏ కాడికి ల్యాండ్ల విషయాల్లో పార్టీలు మీయి. ప్రభుత్వం పార్టీ అంటే ఎక్కడైతే జాగలు పేదవాళ్ళు జాగలు తీసుకొని కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళ మీద కంటి సూపు మీది. దాని మీద మీకు పైసలు పడతాయి కాబట్టి లంచాలు. అట్లాగనే ఒక పోస్టులు తీసుకున్న ప్రభుత్వము ఆ పోస్టులకు కూడా ఇలువ లేని ఒక ప్రభుత్వం బతుకుతుంది ప్రజల కాడని చెప్తున్నారు ప్రజలు. నాగేశ్వరరావు గారి వాళ్ళ జాగ తీసుకునే హక్కు అధికారము ఏ పర్మిషన్ లేకుండా ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా మీరు ఎట్లా ఇచ్చారు, ఎట్లా తీసి కూలగొట్టిస్తున్నారు? మరి అలాంటప్పుడు చాలా దగ్గర చెరువుల పక్కన ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అవి కూడా కూలగొట్టించు నీకు దమ్ము ఉంటే నువ్వు ప్రభుత్వం
అయిపోయారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ పాతది, అది వాళ్ళు అంతకు ముందు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ల్యాండ్ అనేది తీసుకొని పెట్టుకొని చుట్టూ గోడ అవన్నీ పార్కు లాగా చేసుకొని వాళ్ళు ఏదో అట్లా నడిపించుకుంటూ ప్రజలకి, ప్రతి ఒక్క యూనియన్ ఉంటారు సినిమాలో చేసుకున్న వాళ్ళకి, వాళ్ళు కూర్చొని మంచిగా సపోర్ట్గా ఉండి దాంట్లో షూటింగులు సినిమాలు ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటానికి ఒక హెల్ప్ అనేది నాగేశ్వరరావు గారు ఇచ్చారు వాళ్ళ కొడుకు. కానీ మీరు చేసే తప్పుల్ని చాలామంది కూడా బయట పెడతారు ఇప్పటి నుంచి. ఇంకా మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారో, మన ప్రభుత్వము ఎన్ని లంచాల కోసం ఎగబడుతుందో, ఆ చెరువు అని చెప్పని పెట్టుకొని ఒక నాగేశ్వరరావు గారి జాగని మీరు గుంజుకునే హక్కు అధికారం ఎవరికీ లేదు. 25 సంవత్సరాలు స్థలం అది, వాళ్ళు కట్టుకుంది కూడా 25 సంవత్సరాల తర్వాత ఎప్పుడో కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత వాళ్ళ జాగని గుంజుకునే హక్కు అధికారం ఎవరికీ లేదు. మరి మీకు కూడా మీరు కట్టుకున్న లంచాల మీద ఎగబడే ల్యాండ్లు చాలా ఉన్నాయి. మరి మేము కూడా వచ్చి కోలగొట్టిస్తాము అని చెప్తే మీకెంత బాధని అనిపిస్తుందో, ప్రజలు కోరుకునే కోరికలు కూడా అదే కోరుకుంటున్నారు. మీరు చేసే శాస్త్రాలకి, మీరు తినే కడుపుకి, మీకొక కడుపున పిల్లలు పుట్టకపోతే ఆ బాధ అనేది ప్రభుత్వానికి తెలిసిద్ది. ఏ ప్రభుత్వానికైతే పిల్లలున్నారో ఆ పిల్లల మీద కూడా శిక్ష వేయండి. ఆ ప్రభుత్వం మీద కూడా శిక్ష వేస్తే ఇలాంటి దొంగ పనులకి దొంగలుగా ఉండకుండా అయిపోతుంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ కోర్టులు కూడా ఇలాంటి దొంగతనం చేసే లీడర్ని ఇమ్మీడియట్లుగా పట్టుకొని వాళ్ళ మీద ఉరిశిక్ష వేయండి, మేము ఒప్పుకుంటాము. ఇలాంటి తప్పు చేయని వాళ్ళని ఎన్నో కష్టాలు పడి ఆ జాగ తీసుకొని వాళ్ళు తినలేని పరిస్థితుల్లో అప్పట్లో కూడా వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటూ సినిమాలు షూటింగులు చాలా సినిమాల్లో చేసి ఆయన ఆ స్థాయికి ఎదిగిన నాగేశ్వరరావు గారు కొడుకు కూడా ఎన్నో కష్టాలకు కూడా ఎదురుపడి చాలా మందిని కాపాడుకుంటూ వచ్చారు. అది కూడా మాకు తెలుసు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాగేశ్వరరావు గారిని. కానీ ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు కాబట్టి ఇమ్మీడియట్లుగా ఎవరైతే కోలగొట్టారో అలాంటి మున్సిపాలిటీల్లో పని చేసుకునే వాళ్ళ మీద కూడా వాళ్ళకి జాబులు లేకుండా చేయమని మేము కోరుకుంటున్నాము హైకోర్టు నుంచి. ఎందుకంటే ఎక్కడ కూడా తప్పులే చేస్తున్నారు. ఇంటి ఓనర్లు తప్పులు చేస్తున్నారు, జీవా టవర్ల మీద తప్పులు చేస్తున్నారు, ప్రగతి నగర్ చెరువుల మీద కూడా తప్పులున్నాయి. మరి ప్రతి ఒక్క ఏరియాలో కుకట్పల్లిలో మరి గవర్నమెంట్ జాగలో ఇల్లు కట్టుకున్నారు జరిపి అప్పుడు గుర్రాలది. మరి దాని మీద మీరు ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు ప్రభుత్వము? ప్రగతి నగర్ చెరువులో జాగలున్నాయి, అది మున్నూరు కాపులుంది. ప్రతి ఒక్కరి కూడా ఒక్కొక్కరు 35 ఎకరాలు ల్యాండ్ అది. మరి చెరువుకు పెట్టుకున్నారు, మరి దాని మీద మీరు ఎందుకు ఫోకస్ పెట్టలేదు ప్రభుత్వము? ఆఖరికి డబ్బులు ఉండే వాళ్ళ కాడికి పోయి ఆ లంచాలు గుంజుకుంటానికి, నీ ఇల్లు నువ్వు గడుపుకుంటానికి నీ ఒక ప్రభుత్వం అని చెప్పి ఆ ప్రభుత్వంలో ఒక పోస్ట్ తీసుకొని ఇలాంటి దొంగ లెక్కలకి దొంగలుగా ఉండటానికే ప్రవర్తిస్తుంది ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వము దేనికి పనికిరాని ప్రభుత్వము, ఎక్కడ కనిపించిన ఒక ప్రభుత్వము, ఒక బతికిన బతుకు బతకకుండా ప్రజల బ్రతుకులు బతుకుతూ ప్రజలతో ఉంటూ ప్రజల సంసారాలే తీసేస్తుంది ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వం తయారవుతున్నాయి. ఇలాంటి ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలైనా ఉండొచ్చు, ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చు, వాళ్ళకి ఎన్ని లంచాల మీద పగబట్టి ఆ పగ మీద కూడా వాళ్ళు ఉండొచ్చు. మరి వాళ్ళవి కూడా ఆస్తులు ఉన్నాయి. మరి ఎవరైతే ప్రభుత్వము గెలిచారని ఉన్నారో వాళ్ళవి కూడా ల్యాండ్లు ఉన్నాయి. మరి వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టండి. మరి ఎంతమంది ఎన్ని ఆస్తులు ఉంచుకున్నారు, గవర్నమెంట్ జాగలో ఎన్ని
జాగని. దాంట్లో ఎలాంటి తప్పులు కూడా లేవు. వాళ్ళకి సిస్టంగా డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ డైరెక్ట్గా హైకోర్టుకు తీసుకెళ్తే మీది ఉండదు పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఇమ్మీడియట్లుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉండే వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్క హైకోర్టులు కూడా వాళ్ళ మీద తెలియనంత శిక్ష ప్రభుత్వం మీద వేయాలని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వము ఇలాంటి మోసాల్లో ఇరుక్కుంటే ఎప్పటికైనా బయటపడుతుందని ప్రజలు ఎంతమందో చెప్తున్నారు. నిన్న జరిగిన సంగతులకి అలాంటి పెద్దవాళ్ళని చనిపోయిన నాగేశ్వరరావు గారిని ఇట్లా చేయటం చాలా తప్పిది. ఇది చాలా తప్పు. వాళ్ళ కొడుకుది ఇది ఆస్తి, వాళ్ళ బాబుది. కనీసం అది చూసన్నా నాగేశ్వరరావు గారు నాగబాబు గారిదా ఇల్లు, ఆ స్థలము. మరి ప్రతి ఒక్క హైటెక్ సిటీలో చాలా తప్పులుండే ల్యాండ్లు ఉన్నాయి. ప్రతి నగర్లో ల్యాండ్లు ఉన్నాయి. చెరువు పక్కల నోటరీ ప్లాట్లు ఉన్నాయి. మరి ఆ ప్లాట్లు కూడా ప్రజలకు మీరు ఇవ్వటం లేదు. మీ ప్రభుత్వం మీరు తింటున్నారు. మరి దానికి కూడా కేసులు వేసి మీ మీద, ప్రభుత్వం మీద, ప్రజలు మొత్తం కూడా మీ మీద హైకోర్టుకే వేస్తే మీకు ఆ శిక్ష అనేది పడితేనే ఆ బాధలు ఏందో తెలుస్తాయి. ఇమ్మీడియట్లుగా నాగేశ్వరరావు గారు జాగని వదిలిపెట్టకపోతే ఏ ప్రభుత్వం, ఏ ప్రజలు కూడా ఊరుకోరు. ఇలాంటి తప్పులు జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రభుత్వం మీదే కేసు వేయాలని మేము కోరుకుంటున్నారు ప్రజలు. అట్లాగనే మున్సిపాల్ ఏం చేస్తుంది? తప్పులకి ఎగబడి ప్రతి ఒక్క గల్లీలోకి వచ్చి ఓను ల్యాండ్లు కూడా కోలగొట్టిస్తున్నారు. దాంట్లో లంచాలు తింటున్నారు, డబ్బులు. ఎన్ని డబ్బులు తింటున్నారో మా దగ్గర ప్రతి ఒక్క లిస్టులు ఉంటాయి. ఆ లిస్టులు కూడా మేము హైకోర్టుకి వెళ్ళి చూపిస్తే వాళ్ళ డ్యూటీలు తీసేసి కొత్త వాళ్ళని పెట్టమని గవర్నమెంట్లో ఇలాంటి దొంగ లెక్కలు చేసే ఒక రౌడీలాగా వచ్చి ఎవరికి ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు డాక్యుమెంట్ చూపించకుండా ఎందుకు కోలగొట్టిస్తారు ప్రభుత్వము? ఇలాంటి ప్రభుత్వమా ప్రజలకు ఉండేది? ఇలాంటి దొంగలుగా బతికే ప్రభుత్వమా ప్రజలకు ఉండేది? ఏం చేస్తున్నారు ప్రజలకి ప్రభుత్వము? మందిని ముంచి మంచమంతా ఎక్కుతుంది ప్రభుత్వము. ప్రతి ఒక్క ఆస్తులు గుంజుకొని తింటుంది ప్రభుత్వము. ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపించి ఆ పాపం పండిస్తున్నారు ప్రభుత్వము. ప్రజలు ఇలాంటి ప్రజలు ఉండబట్టే మీ పాపం పండే రోజులు దగ్గర పడుతున్నాయని ప్రజలు ఎంత కోరుకుంటున్నారంటే అంత కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సినిమాలు తీసుకొని ఆ ఆస్తులు కొనుక్కునే వాళ్ళ మీద మీకు ఇంత ఫోకస్ పడిందంటే ఇలాంటి తప్పులు మీకు ఇంకా రావాలని మేము ఎంతో కోరుకొని ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళు కూడా, మీడియా వాళ్ళు కూడా మేము సపోర్ట్గా ఉండాలని కోరుకుంటారు. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుని ఇమ్మీడియట్లుగా బయటకు తీయాలని కోరుకుంటారు. అలాంటి బాబు మోహన్ గారిని, నాగేశ్వరరావు గారు గారిని, వాళ్ళని కూడా మీరు ఇంత దారుణంగా, అతి దారుణంగా మీరు చేశారంటే ఇది చాలా తప్పు. ఇమ్మీడియట్లుగా దాని మీద మీరు వెళ్ళిన కోర్టే చూసుకుంటుంది. కోర్టు ఇమ్మీడియట్లుగా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, నేను ఇప్పుడు పక్కా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ కాదు. ఏ బస్తీలకు కూడా కరెక్ట్ లేడు రేవంత్ రెడ్డి గారు. దొంగలకి దొరలాగా ఉన్నాడు, దొరలకి దొంగలాగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి రేవంత్ రెడ్డి గారి మీద వెయ్యండి శిక్షలు. ఇలాంటి రేవంత్ రెడ్డి గారి మీద తప్పులు పెట్టుకొని లంచాల మీద ఎగబడే రేవంత్ రెడ్డి గారి మీద పెట్టండి ఇలాంటి శిక్షలు. ఆయన చేసే ప్రతి ఒక్క తప్పులున్నాయి ఆయన దగ్గర. పేదవాళ్ళకి రేషన్ కార్డులు అన్నాడు, అది లేదు. పంట పట్టించిన రైతులకి అది అన్నాడు, అది లేదు. ప్రజల్ని పట్టించుకోడు, బస్ పాసులు అన్నాడు, అక్కడ కరెక్ట్ లేదు. ఇలాంటి శిష్టాలు పెట్టుకొని నేను గెలిచానని రేవంత్ రెడ్డి గారు, నేను ప్రజలకు ఉన్నానని రేవంత్ రెడ్డి గారు అని గొప్పలు చెప్పుకునే గొప్పతనం కాదు మీది రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి సినిమా వాళ్ళ దగ్గరికి వెళితే ప్రతి ఒక్క సినిమా వాళ్ళు నీ దగ్గరకు వచ్చి శిక్షల మీద శిక్షలు వేయకపోతే నువ్వు మాట్లాడే మాటలు చాలా రాంగ్
ప్రభుత్వమే మోసం చేసుకునే రేవంత్ రెడ్డి గారా? ఎక్కడైతే ల్యాండ్లు గుంజుకొని ఆ ల్యాండ్ల మీద ఎగబడే రేవంత్ రెడ్డి గారా మీరు? నాగేశ్వరరావు గారు ఏం తప్పు చేశాడని వాళ్ళ జాగ మీద నువ్వు ఎందుకు ఫోకస్ పడింది? అలాంటి ఫోకస్ నువ్వు ఎంత డబ్బులు తిన్నావు మున్సిపాల దగ్గర? ఈ మున్సిపాల్ కరెక్ట్ లేదు కాబట్టి ఇలాంటి మున్సిపాల మీద కూడా పాత మున్సిపాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి కొత్త మున్సిపాల్ పెడితేనే ప్రతి ఒక్క ఇళ్లకు పోనీయకుండా వాళ్ళ జాగలు గుంజుకోకుండా అలాంటి కోర్టు ఇక్కడ నిలబడాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి నా పేరు దండే లక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. ఇంకొకటి ఏంటంటే నేను కూడా సినిమాలో ఉన్నా కాబట్టి నాకు కూడా ప్రాణం అనేది ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఆ ప్రాణాన్ని నేను కాపాడుతున్నా కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఒక ప్రాణమేను, ఆ ప్రాణాన్ని కాపాడేది ప్రభుత్వం అని చెప్తారు. కానీ ఆ ప్రాణాన్ని కాపాడేది ప్రభుత్వం కాదు. జాగలు గుంజుకునేది ప్రభుత్వము, లంచాల మీద ఎగబడేది ప్రభుత్వము, పేదవాళ్ళ బతుకుల్లో బతికేది ప్రభుత్వము, పేదవాళ్ళ ఆస్తులు గుంజుకునేది ప్రభుత్వము, పేదవాళ్ళ లంచాల మీద ఎగబడి ప్రతి ఒక్క శిక్షల మీద శిక్షలు వేసేదే ప్రభుత్వము. ఇలాంటి బతుకుల్లో బతికే కన్నా మీ తల్లిదండ్రులకు మీరు పుట్టారో లేదో తెలియదు కానీ ప్రజలు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టాం కాబట్టి ఆ ధైర్యము ఆ పవర్సం మా దగ్గర ఉంది కాబట్టి మేము నీతిగా నిజాయితీగా మాట్లాడే హక్కు అధికారము ప్రతి ఒక్క ప్రజలకు ఉంటుంది. ఇలాంటిది పట్టించుకొని ఏ కోర్టులైనా సరే గవర్నమెంట్ కోర్టులు ప్రతి ఒక్క దాని మీద కూడా ఫోకస్ పెట్టుకొని ఇలాంటి మున్సిపాల మీద శిక్షలు అయ్యండి. అలాగానే రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినప్పుడు వాళ్ళ జాగలు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాళ్ళ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాళ్ళ తమ్ముడు కూడా ల్యాండ్ మీద ఉన్నాడు, ఆ ల్యాండ్ మీద కూడా ఫోకస్ పెట్టాడు. తను కష్టపడి కొనుక్కున్నాడు, సొంత ఒక తమ్ముడి మీదే ఫోకస్ పెట్టాడంటే అది చూసి రేవంత్ రెడ్డి గారిని గమనించి ఆయన మీద ఫోకస్ పెట్టండి ప్రతి ఒక్కరు. ఆయన ఎన్ని లంచాలు తీసుకున్నారో, వాళ్ళ ఇంట్లో ఎన్ని క్యాష్ కోట్లు ఉన్నాయో ఆ కోట్లు కూడా బయటకు తీయండి. నేను ఫ్లైట్లో తిరుగుతున్నాను అంటున్నాడు కదా, ఆ ఫ్లైట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మీరు ఒక లీడర్ అయ్యుండి ఆ లీడర్కి ప్రజలకు మేము ఉన్నామని చెప్పి ఆ ఫ్లైట్ల మీద తిరిగితే గొప్పతనం అనుకుంటున్నావా? నీ ఆస్తుల మీద ఎగబడితే గొప్పతనం అనుకుంటున్నారా? ప్రజల ఆస్తులు అవి, నీ ఆస్తులు కాదు. ఇది నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తులు కానే కాదు నీది. వాళ్ళు కష్టపడి కొనుక్కొని తినకుండా సంపాదించుకున్న ఆస్తులు అవి. అలాంటి ఆస్తుల్లో మీరు తీసుకొని ఫోకస్ పెట్టుకొని ఎక్కడైతే ఏ డబ్బులు మీ గుండెల్లో పడతాయో, మీ కడుపులో తింటారో అలాంటి దాంట్లో మీరు బతుకుతున్నారు మీ ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వం బతికే కన్నా మీరు ఆడపిల్లను ముంచుతూ మునుగుతున్నారంటే మీ బతుకుల్లో మీరే బతికి మీరు పోకపోతే ఇమ్మీడియట్లుగా మీకు ఎవరు కూడా ఓట్లు వేయకుండా ఈ 4 రోజులు ముచ్చటేని ఇది. ఆ తర్వాత పాత ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా అట్లే తయారవుతుంది. ఇలాంటి తప్పులు రానియకుండా ఇమ్మీడియట్లుగా నాగేశ్వరరావు గారి జాగా అక్కడ ఏ ప్రాబ్లం అయినా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి రాకపోయినా నీ మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు ప్రజలు. గుర్తుపెట్టుకొని ఇమ్మీడియట్లుగా తీసి పక్కకు పెడేసి వాళ్ళ జాగలు ఎన్నైతే నువ్వు కోలగొట్టించావో నువ్వే కోలగొట్టించిన జాగ నువ్వే కట్టేలాగా హైకోర్టు కూడా మెచ్చుకొని ఆ కోర్టు ఆ నాగేశ్వరరావు గారికి సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క కోర్టుకు కూడా ధన్యవాదాలు. ఒక గవర్నమెంట్ అయ్యుండి, ఒక మున్సిపాల్ అయ్యుండి ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని ఇమ్మీడియట్లుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ హైకోర్టుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండే లక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. చూడండి, చాలామంది ఇంత బాధలు పడుతుంటే కనీసం పట్టించుకోలేని ఒక ప్రభుత్వము ఇలాంటి తప్పులకి ఎగబడుతుంది. ప్రభుత్వము ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లేసి గెలిపించేది. ఇప్పటి నుంచి ఏ ప్రభుత్వానికి కూడా పట్టించుకోకండి. ఎవరైతే మనకి న్యాయంగా నిలబడే ప్రభుత్వం మనకుందో అలాంటి ప్రభుత్వాన్ని
ఓట్లేసి గెలిపించండి. ఇలాంటి దొంగలుగా ప్రభుత్వం పట్టుకొని జాగల మీదకి ఎగబడే ఒక ప్రభుత్వము మునుగుతుంది, తేలుతుంది. ఇలాంటి ప్రభుత్వం